నుంచో ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్న ఎన్నికల్లో ఒక స్టెప్ అయితే ముందు పడింది. కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. సో డిసెంబర్ 11, 14, 17 3 తేదీల్లో 3 దశల్లో మొత్తం ఎలక్షన్స్ జరగనున్నాయి. కాబట్టి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది, ముఖ్యంగా గ్రామాల్లో ఏవైతే సర్పంచ్ నిధులు రాక ఆగిపోయాయో 3,000 కోట్ల నిధులు ఆగిపోయాయి కేంద్రం నుంచి రావాల్సినవి. కాబట్టి అభివృద్ధి కుంటుపడింది. ఆ నిధులు రావాలంటే ముందు సర్పంచ్ ఎన్నికల్ని క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కాబట్టి మొత్తం మీద ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతోంది అనేది ముందుగా యోటి ప్రేక్షకులకు, ప్యానల్ నుండి పెద్దలు రామరెడ్డి గారికి, విద్యాసాగర్కు, మీకు నమస్కారం మేడం. చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ మన పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లే కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఇక వార్డుకు సంబంధించిన వార్డు నెంబర్లే కానీ ఇవన్నీ ఉండాలి అనేటువంటి నేపథ్యం ఉండే. మధ్యలో మరి 42% రిజర్వేషన్ బీసీలుగా ఇవ్వాలన్నటువంటి నేపథ్యంతో జనగణన కావచ్చు, మరి కులగణన కావచ్చు చేసినటువంటి సందర్భం. తర్వాత మళ్ళీ మనం పార్లమెంటు పంపించడం ఒకటి, మరి గవర్నర్ గారికి పంపించడం ఒకటి. వీడి దశలో మరి రాష్ట్ర శాసనసభలో కూడా మంత్రివర్గం కూడా ఆమోదం ఇచ్చి పంపినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఉనికి లేకుండా పలుకు లేకుండా ఉంచిన దశలో కొంచెం ఆలస్యమైంది. అయినా కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం మరి పార్టీ పరంగా అయినా కూడా 42% ఇద్దామన్న ఉద్దేశం మీద ఒక అడుగు ముందుకేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చి ఈరోజు మరి ఎన్నికల కమిషన్ గారు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అదే. అయితే 3 దశలుగా ఈ యొక్క ఎలక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 12,720 వరకు ఉన్నటువంటి ఈ యొక్క సర్పంచ్లే కావచ్చు, మిగతా 1,00,000 పైగా ఉన్నటువంటి వార్డు నెంబర్లే కావచ్చు. మరి అన్ని సామాజిక కోణములు అంటే సబ్బండ వర్గాలకు కూడా రాజ్యాధికారం దొరకాలి. అందులోనూ కూడా మరి గ్రామాలే మరి దేశానికి పట్టుకొమ్మలు. మరి గ్రామాల అభివృద్ధి అయితేనే మరి రాష్ట్రాలు, దేశాల అభివృద్ధి అయితే ఒక నేపథ్యంతోన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, అదేవిధంగా గాంధీ మహాత్ముడు కలగనటువంటి స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యమే మరి ఈరోజు దేశ అభివృద్ధికి నాంది అని ఉన్నటువంటి దశ. కాబట్టి ఎంతో సమయస్ఫూర్తిగా ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషనే కానీ ఒక ఆలోచనతోనే ముందుకు పోతున్న దశ ఇది. కాబట్టి అన్ని క్రోడీకరించుకొని గత వారం రోజుల నుంచి కూడా అన్ని విభాగాల్లో మరి ఎక్కడెక్కడైతే ఎన్ని వార్డులు ఉన్నాయి, మరి సర్పంచ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, వాటిని కూడా తీసుకొని మరి ఒక ప్రభుత్వ యంత్రాంగం కూడా సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం, పగడబందిగా ఏర్పాటు చేసి మరి 27 తారీఖు నుంచి నామినేషన్ సురువు అవుతున్నాయి. నవంబర్ 27 తారీఖు నుంచి 3 దశలుగా 11వ తారీఖు డిసెంబరు, మరి 14వ తారీఖు డిసెంబరు 2వ విడత, 3వ విడత 10వ తారీఖు డిసెంబర్. మరి 3 విడతల్లో మరి జరిగేటువంటి ఎన్నికలు మరి పూర్తిగా పార్టీకి గుర్తులు కాకుండా, వివిధ పార్టీల గుర్తులే కాకుండా స్వతంత్రంగా గుర్తులు ఇచ్చడం జరుగుతుంది. దీంట్లో మరి వారి ఆలోపిట ప్రకారం మరి నేమ్ ప్రకారం వారు కోరుకున్నటువంటి గుర్తు వచ్చేటువంటి అంశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులుగా, వార్డు మెంబర్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో మరి ఆ గ్రామాల్లో సుపరిచితులుగా మరి ఇంతకుముందుకు వారి గ్రామం మీద పట్టు సాధించుకొని గ్రామాల్లో చేసిన సేవలు, వారు మరి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ప్రజలకు మరి ప్రతి సమయంలో అందుబాటులో ఉండి వారికి తలలో నాలుక వలె ఉండి మరి వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలే కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వారికి నిరంతరం అందుబాటులో ఉండి చేసే అభ్యర్థికే ఓటేసేటువంటి సందర్భం మరి ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఉంటుంది. కాబట్టి పార్టీలో గుర్తులు ఉండవు, మరి స్వతంత్ర గుర్తులు ఉంటాయి. కాబట్టి ఆ దశలో మేము పార్టీ పరంగా మరి ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో మరి గ్రామీణ వ్యవస్థలో కానీ మరి పేద వర్గాల గుండెను తోచుకోవడం, పేద వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి రేపు నాడు మేము పంచాయతీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది. ప్రగాఢంగా ఉన్నటువంటి ఎన్నో గ్రామాల్లో మరి మేము చేసినటువంటి సేవ ఉన్నది. మరి గ్రామాలను చాలా వరకు కూడా మా మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ మరి చుట్టి అన్ని గ్రామాల్లో మరి వెళ్ళిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు పట్టం కడతారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ప్రగాఢంగా నమ్ముకుంటూ ఈ ఎలక్షన్లకు వెళ్ళడం జరుగుతుంది. రైట్. సో విద్యాసాగర్ గారు, అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఎప్పుడు పెడతారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అని. సరే, వాటికి రకరకాల అడ్డంకులు ఉన్నాయి. 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించే కోర్టులో కేసులు పెట్టడము, వీటన్నిటి వల్ల కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది అనుకోవచ్చు. సరే, ఇప్పటికైతే సర్పంచ్ ఎన్నికలు ముందుగా పెట్టాలనుకుంటున్నారు, అది కూడా 3 దశల్లో పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో గ్రామాల్లో
ఆ,